హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియో చేస్తూ. అందుకే ఈరోజు అయితే లాంగ్ వీడియోతో అయితే వచ్చేసానండి. ఈ వీడియో అయితే అప్లోడ్ చేయాల్సిన దానికంటే చాలా లేట్గానే చేస్తున్నాను. ఇది అక్షయ తృతీయ రోజు ముందు రోజు అన్నమాట. అయితే ఇలా పిల్లలు ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళకి స్కూల్ అది ఉంటుంది కదా, అందుకోసం అనేసి మేము ఈరోజు ఈవినింగే వేసేస్తాము అనేసి వేసేస్తున్నారు. అయితే సరే అయితే అక్కడ వరకు అయితే నేను కడగకుండా ఉంటానులే అని పాపం వాళ్ళకి కొంచెం అంటే సరే అని వాళ్ళు కూడా వేసేసారన్నమాట. వాళ్ళకి సరదా ఉంటుంది కదండి, అందుకోసం అనేసి మనం చేసుకునే పని మనం చేసుకోవాలి, వాళ్ళు చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలి కాబట్టి. ఇక వాళ్ళు స్కూల్ నుంచి అది వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్లో దోశ కావాలి అనేసి అన్నారని దోశకైతే ప్రిపేర్ చేసేసాను అనమాట. చట్నీ ఇక దోశ అయితే చాలు, సాంబార్ అది వద్దు. ఎందుకంటే ఈరోజు అక్షయ తృతీయ ఉంది కదండి, అందుకోసం అనేసి ఏంటంటే నాకు మార్నింగ్ టైంలో అంత పూజ కోసం అనేసి టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదన్నమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళడం అయినా లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు వెంటనే 10 వరకు వచ్చేయడం ఇలా ఉంటుంది కదండి. మధ్యలో ఇంటి పనులు అవి కూడా చేసుకోవాలి. మీకేంటి పని మనిషి ఉందని అనుకోవద్దు, పని మనిషి గురించి నేను తర్వాత చెప్తానండి. ఎందుకు అంటే ఆవిడ చేసిన ఒక అద్భుతమైన ఒక విషయం, అది కూడా నేను మీతో షేర్ చేయాలి. ఎందుకంటే అలర్ట్ అవుతారండి చాలామంది, చెప్తే ఏంటంటే తెలుస్తుంది కదా ఇలా ఇలా జరుగుతాయి అని. అయితే ఆ విషయం నేను తర్వాత చెప్తాను. ఇలా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళైతే ఇలా దోశ అది చేస్తే సాంబార్ లేకుండా అయితే తినరండి. కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు తినేశారు. ఎందుకంటే ఈవినింగ్ నాకు కొంచెం ఎక్కువగానే పని ఉంది అని చెప్తే సరే అమ్మ అనేసి తినేసారన్నమాట. నేనైతే ఫ్రూట్స్ అవి తిన్నాను. ఆ తర్వాత ఇలా ఇక ఈవినింగ్ కావాల్సిన ఏంటేంటి మనం ప్రసాదం చేద్దాం అనుకున్నాం, దానికోసం అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అన్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది అయితే ఈవినింగ్ చేశాను అనమాట. ఈవినింగ్ ఏంటి అంటే ఇది ఇలా ఈ హల్వా అది కూడా మా వారికి అయితే చాలా ఇష్టం అండి. ఈ స్వీట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి అమ్మవారికి పెట్టడానికి అదే చేశాను. చాలా ఇష్టంగా తింటారు. అదేంటో నేను తర్వాత చెప్తాను. ఇది ఏంటంటే మామిడికాయలు పులిహార చేయడం కోసం అన్నమాట. ఎందుకు అనుకుంటే నేను ఇవన్నీ కూడా ఎలా మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చింతపండు ప్లేస్లో పులిహోరకనే కాదు, సాంబార్, పప్పుచారు, చారు లేదా ఏదైనా రసాలు అది చేస్తాం కదా, రసం లేదు మనం ఏదైనా సరే పచ్చళ్ళలోకే కాదు పప్పులోకే కాదు ఎలా అయినా సరే చింతపండుని ఎన్ని రకాలుగా మనం వాడతాము, దాని ప్లేస్లో మామిడికాయను వాడుకోవచ్చు అన్నమాట. ఇలా దానికోసం అనేసి మొత్తం అంతా కూడా కద్దుకస్ చేసేసుకొని చక్కగా తురిమేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు మీకు రుచికి తగినంత వేసేసుకోవాలంటే వేసేయండి. కానీ ఏంటంటే మనం వేరే ఏదైనా చేస్తాం కదా, వేరే వంట ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఇది యూస్ చేసినప్పుడు ఆ ఉప్పు అది మనకి వేయడం తెలుస్తుంది, తెలియదు ఒక్కొక్కరికి. అందుకోసం అనేసి కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాం అన్నమాట. తర్వాత ఏంటంటే మీరు ఏదైనా సరే వంట ఇప్పుడు పులిహోరలోనో చింతపండు చారులోనో చింతపండు ప్లేస్లో ఇది వాడతారు కదండి, అలా చింతపండు ప్లేస్లో ఇది వాడినప్పుడు ఆ ఉప్పు అది ముందు మీకు పులుపు అది కూడా తెలియాలి అంటే కొంచెంగానే వేసుకోండి. ఎందుకంటే తర్వాత అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం అనేసి చింతపండు ప్లేస్లో ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుందండి. మామిడికాయలు అయిపోతున్నాయి అన్న టైంలో స్టోర్ చేసి పెట్టుకుంటే అంటే ఒక 5 నెలల 6 నెలల వరకు కూడా లాంగ్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడైతే తాజాగా వస్తాయి కాబట్టి వాడేసుకోవచ్చు చక్కగా. ఇక ఇలా చింతపండు పులిహోర ప్లేస్లో మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట. మామిడికాయ పులిహోరకి ఇలా మామూలు పులిహోరలాగే పోపు అది కూడా ఇలా అన్నం అది కూడా పసుపు, కొంచెం శనగపప్పు అవి కూడా వేసుకుని మనం ఇప్పుడు ఇలా చింతపండు పులిహోరకి ఎలా అయితే చేస్తామో అలాగే పెట్టుకున్న తర్వాత ఇలా చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముద్ద కొంచెం దాంట్లో కలిపేస్తాను అనమాట. వేరేలా కూడా చేయొచ్చండి. నేను వేరే మామిడికాయ పులిహోర ఎలా చేస్తారు అనేసి అది కూడా చూపిస్తాను. నేనైతే ప్రస్తుతానికి ఇలా చేసేసాను అనమాట. ఆ తర్వాత మన తోటలో పోసినవి చక్కగా చిన్న గార్డెన్ ఉంది కదండి, నన్ను ఈ వీడియోస్ అన్నీ కూడా నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే నా గార్డెన్ అది కూడా అంతా కూడా తెలుస్తుంది అనమాట. తెలియని వాళ్ళ కోసం అని అన్నాను. అయితే దాంట్లో ఇలా పూసిన మల్లె పువ్వులు అవి కూడా మాల కట్టి అమ్మవారికి చక్కగా అలంకరించిన తర్వాత మనం చేసిన ప్రసాదం అవి కూడా పెట్టేసి ఇలా కొంచెం పూజ అది అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా పూజ చేసుకోమంటే చక్కగా పూజ చేసేసుకున్నారండి వాళ్ళు. ఇక నైట్ డిన్నర్లో ఇదే పులిహోరతో పాటు ఇక ఇలా
ఆలు కుర్మా అది కూడా చేసేసి దాంట్లో ఏంటంటే చిప్స్ అవి వాళ్ళు నేను తెచ్చుకుంటాను అనేసి అంటే సరే అని చెప్పాను అనమాట. ఇక ఇలా స్పెషల్ ఉండాలి కదండి ఏదైనా ఒక్కొక్కసారి. అక్షయ తృతీయ రోజు అయితే మెయిన్ బంగారం కొనాలి అని చాలామంది అంటూ ఉంటారు కదండి. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే లక్ష్మీ స్వరూపమైన ఉప్పుని మాత్రం కొని తప్పకుండా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని పెద్దలు అంటారు కదండి. అలా అయితే చేయండి. మీరైతే మామిడికాయ పులిహోర ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.